మావా నువ్వు కుమారి 21 మూవీ చూసావా? అంటే ఏంది ఎందుకు ఇవన్నీ? చెప్తా. టీఎఫ్ఐ లో ఒక మంచి మెచ్యూర్డ్ మూవీ గురించి డిస్కషన్ వచ్చినా కానీ ఫస్ట్ వచ్చేది కుమారి 21 కదా. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. అంటే లైక్ రీజన్ ఎందుకంటావు? ఓవరాల్ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత ఇన్నోసెంట్ గా ఉంటుందో, క్లైమాక్స్ లో తను హోల్డ్ చేసే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా అంతే బాగుంటాయి కాబట్టి మూవీ అంత హిట్ అయింది కదా. మాకు తెలుసులేరా. అండ్ క్లైమాక్స్ లో హీరో చెప్తాడు కదా ఒక డైలాగ్, లైక్ నిజంగానే నీకు ఏమైనా జరిగితే నేను యాక్సెప్ట్ చేసి ఉండేవాడినా అని చెప్పి. ఏం చెప్పావురా? ఏమో ఇదే స్టోరీ లైన్ మీద మన బాలీవుడ్ లో కూడా ఒక హిడెన్ జెమ్ మెచ్యూర్డ్ మూవీ ఉందని చెప్పి తెలుసా నీకు? అవునా? నిజమా? అంటే మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ అనేది చాలా బాగుంటది. అంటే లైక్ ఒక అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా తనని లవ్ చేసినావు అనుకో, తను ఎలాంటి ట్రామా ఫేస్ చేస్తున్నా గానీ తనని యాక్సెప్ట్ చేస్తావు అన్న ఒక మైండ్ సెట్ అనేది హీరోది ఉంటది. అండ్ గ్రీన్ ఫ్లాగ్ అని చెప్పి అనుకుంటాం కదా, సో ఆ గ్రీన్ ఫ్లాగ్ అన్న వర్డ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హీరో క్యారెక్టర్ ఈ మూవీలో. మూవీ నేమ్ వచ్చేసి సత్యప్రేమ్కి కదా. ఈ మూవీలో యాక్ట్ చేసిన కార్తిక్ ఆర్యన్ ఇంకా కైరా అద్వానీ ఇద్దరు కూడా యాక్టింగ్ అయితే వేరే లెవెల్ చేశారు. అంటే దేర్ కెరియర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక అన్కండిషనల్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ మూవీ ట్రై చేయాలనుకుంటున్నారంటే తప్పకుండా ఈ మూవీ ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్ యూ, బై బాయ్.